హలో అందరికీ, పాప కోసం ఫుడ్ రెడీ చేస్తున్నాండి. దానికోసం ఒక బౌల్ తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ అటుకులు తీసుకున్నాండి. అదే పోహా, వాటిని మా సైడ్ అటుకులు అంటారు. తర్వాత ఒక బౌల్ తీసుకొని వాటిని మంచిగా వాష్ చేసి పక్కకు పెట్టేసుకొని ఒక గిన్నె తీసుకొని ఒక గ్లాస్ పాలు తీసుకున్నాండి. ఆ గ్లాస్ పాలు బాగా మరగనివ్వాలి. అవి బాగా పొంగొచ్చేంత వరకు కాగనిచ్చేసి మనం ముందే వాష్ చేసి పక్కకు పెట్టుకున్న అటుకులు తీసి దీంట్లో మిక్స్ చేసుకోవాలండి. బాగా ఒకసారి కలిపేసి ఉడకనివ్వాలి. తర్వాత దీంట్లో మిక్స్ చేసుకోవడానికి ఒక బనానా తీసుకున్నాను అండి. నేను బాగా పండిన బనానా అయితే బాగా స్వీట్గా బాగుంటుంది. కొంచెం పచ్చిగా ఉన్నా మనకి ఒగరుగా ఉంటుంది కాబట్టి కొంచెం పండింది తీసుకోండి, మీకు ఇట్లా స్మాష్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. తర్వాత అటుకులను ఒకసారి మనం బాగా కలుపుకోవాలి. నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, పిల్లలకి మనం ఏదైనా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం అన్నప్పుడు ఒక్కసారి ఫస్ట్ మీరు చెక్ చేసి టేస్ట్ చూసి తర్వాత పిల్లలకి తినిపించండి. మనం యూట్యూబ్లో చూసి ఎవరో చెప్పారని ఏవో ట్రై చేస్తూ ఉంటాము. అలాంటప్పుడు మనమే తినలేకపోతే పిల్లలు ఎలా తింటారు? ఒక్కసారి చెక్ చేసి మీరు తినగలిగితే పిల్లలకి తినిపించండి. తర్వాత మనం అటుకులు బాగా ఉడికిపోయిన తర్వాత స్పూన్తో ఒకసారి ఇట్లా మిక్స్ చేసుకుంటే అవి కొంచెం సాఫ్ట్గా అయిపోతాయండి. అవి సాఫ్ట్గా అయిపోయి చల్లారిపోయిన తర్వాతే మనం స్మాష్ చేసుకున్న బనానా ఇందులో మిక్స్ చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు మాత్రం బనానా మిక్స్ చేయొద్దండి. అవి బాగా ఒకసారి మొత్తం స్మాష్ చేసుకొని ఇంకా కొంచెం ఏమైనా గడ్డలుగా అనిపిస్తే మెత్తగా ఒకసారి స్పూన్తో కలిపేసుకొని పిల్లలకి తినిపించేయడమే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.